హలో గైస్, మనకు ఒక పక్క ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ టెస్ట్ జరుగుతూ ఉంది కదా. మరి ఈ ఫస్ట్ టెస్ట్లో జో రూట్ ఎన్ని క్యాచ్లు పెట్టాడు అనుకుంటున్నారు? ఒక్కసారి గెస్ చేయండి. ఒకే ఒక్క క్యాచ్ పెట్టాడు. మరి పట్టింది ఒక క్యాచేగా, నువ్వెందుకు ఎంత హైపెత్తున్నావు అని అడగ మాకు. సో దాని గురించి చెప్తున్నా విను. పట్టింది ఒక క్యాచే, అది కూడా ఎవరిది? షార్దుల్ ఠాకూర్ క్యాచ్. మరి పట్టిన ఒక్క క్యాచ్తోనే ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఇప్పుడు అదేని భయ అంటావేమో. సో దాని గురించి చెప్తున్నా విను. మనకి ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక వికెట్ కీపర్ కాకుండా మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో అత్యధిక క్యాచ్లు పట్టిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది రాహుల్ ద్రావిడ్ మాత్రమే. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 210 క్యాచెస్ పెట్టాడు. మరి దాని తర్వాత ప్లేస్లో ఎవరన్నా ఉన్నారా అంటే అది జో రూట్ మాత్రమే. నిన్నటి వరకు 209 క్యాచెస్ పట్టాడు. నిన్న షార్దుల్ ఠాకూర్ క్యాచ్ పట్టిన తర్వాత మొత్తం 210 క్యాచెస్ బట్టి మనకి రాహుల్ ద్రావిడ్ సరసన అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి ఈ టెస్ట్ సిరీస్లో కనుక ఇంకొక క్యాచ్ కనుక పట్టాడు అంటే రాహుల్ ద్రావిడ్ రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన పెట్టే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. సో మరి అయితే ఈ టాప్ 5 లిస్ట్లో అసలు ఎవరెవరు ఉన్నారనేది ఒక్కసారి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో రాహుల్ ద్రావిడ్ 210, జో రూట్ 210, దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి మహేలా జయవర్ధన 205 క్యాచెస్, దాని తర్వాత స్టీవ్ స్మిత్ 200 క్యాచెస్, దాని తర్వాత జాక్ కలీస్ 200 క్యాచెస్. అయితే మరి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక క్యాచ్లు పట్టిన టాప్ 5 ప్లేయర్స్ అయితే వీళ్ళనమాట. సో మరి ఓవరాల్గా మరి రేపు రాబోయే టెస్ట్ మ్యాచెస్లో మరి రాహుల్ ద్రావిడ్ రికార్డ్ని జో రూట్ బ్రేక్ చేస్తాడా లేదా? దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేయండి.